హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా ఛానల్లో పసుపు అలాగే కుంకుమ తయారు చేసే విధానాన్ని, అది కూడా ఇంట్లోనే న్యాచురల్గా ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను సింపుల్ వేలో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా పసుపు కొమ్ములు తీసుకొని చిన్న రోట్లో వేసుకొని నీట్గా దంచుకున్నాను. అంటే కొంచెం కచ్చపచ్చగా ముక్కలు చేసుకోవాలి. తర్వాత దాన్ని తోడేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మనం క్లాత్తోని నీట్గా జల్లెడ వేసేసుకోవడమే, లేదంటే ఇలా స్ట్రైనర్ కూడా తీసుకోవచ్చు. ఇలా స్ట్రైనరు లేదంటే క్లాత్ కూడా తీసుకోవచ్చు. సిల్క్, కాటన్ ఏదైనా పర్లేదు, అది వేసుకొని అయినా పట్టేసుకోవచ్చు. లేదంటే ఇలా స్ట్రైనర్ అయితే సింపుల్గా అయిపోతుందని నేను చూపిస్తున్నాను. ఇలా జల్లెడ వేసుకోవాలి. చూడండి, మెత్తగా వచ్చేసింది పసుపు పొడి అయితే. మిగిలింది కూడా వేసుకొని ఇలాగే చేసేసుకుంటున్నాను. ఈ రోజుల్లో అయితే బయట అమ్మే పసుపు కుంకుమ చాలా కలర్తో వస్తున్నాయి అన్నమాట. ఇలా చేసుకొని కూరల్లో వాడుకుంటే చాలా మంచిది. అలాగే కాళ్ళకు కూడా రాసుకుంటే మంట అనేది లేకుండా ఉంటుంది. తర్వాత కుంకుమ చూపిస్తాను. పసుపు పొడి ఇలా రెడీ అయిపోయింది. చూడండి, చాలా మెత్తగా వచ్చింది. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం అంత నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్నంతటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే చాలా రెడ్ కలర్లో కుంకుమ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పసుపు అలాగే కుంకుమ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.